celebration. It is universal to hoist the Telugu flag. जय जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय जय तेलंगाना, जय तेलंगाना, जय जय तेलंगाना, जय तेलंगाना, जय जय तेलंगाना, जय जय तेलंगाना, जय तेलंगाना, जय जय तेलंगाना। తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2014 సంవత్సరం జూన్ 2వ తారీఖు రోజు మనకు తెలంగాణ వచ్చింది. ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ ఫార్మర్స్ డేను మనం జరుపుకుంటున్నాము. ఈసారి ప్రత్యేకమైనటువంటిది ఏమిటంటే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైంది. అందుకోసమే ఘనంగా మన తెలంగాణ గవర్నమెంట్ బాగా జరుపుతుంది. అలాగే మనం కూడా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. తెలంగాణ కోసం మనం ఇంతకుముందు అనుకునేవాళ్ళు 15th ఆగస్టు కోసం 26 జనవరి కోసం ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఎందరో త్యాగదానులు వాళ్ళు చేసిన కృషి వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో అని మనం గతంలో ఉపన్యాసాల్లో చెప్పుకునేవాళ్ళం. కానీ ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే కోసం ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది త్యాగాలు చేశారు, ఎంతోమంది పోరాటాలు చేశారు. దాంట్లో నేను కూడా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్గా ఉన్నందుకు ఎంతో కాలం నేను ఆ పోరాటంలో నేనున్నందుకు చాలా గర్వపడుతున్నాను. అలాగే తెలంగాణ మనకు రావాలని మనం కోరుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు మనకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వాళ్ళే ఉంటూ వాళ్ళ పెత్తందారి వ్యవస్థలో మనకు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఎప్పుడో 1969 నుంచి పోరాటం చేస్తూ మనకు 2014లో మనకు తెలంగాణ రావడం జరిగింది. ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళందరికీ జోహార్లు. వాళ్ళు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకొని మనకు తెలంగాణను ఇవ్వడానికి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా పణంగా పెట్టి వాళ్ళు త్యాగాలు చేసిన విద్యార్థులు చాలా గొప్పవాళ్ళు. అలాగే వచ్చినటువంటి తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఏ విధంగా అయితే కావాలనుకున్నామో ఇప్పటికి కూడా ఇంకా సరిపడటువంటి విశేషాలు మనం సమకూర్చుకోలేకపోయాము. కొంతవరకు కొన్ని ప్రాజెక్టులు కొంతవరకు వచ్చినప్పటికీ మనకు కొంత నీళ్ళ వ్యవస్థ ఇంకా అలాగే ఉంది. నిధులు
అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి కొంత రావడం లేదు. అలాగే నియామకాలు కూడా కొంత పెండింగ్ ఉండి ఎంతోమంది చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ కొంతమంది తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి అలాంటి బంగారు తెలంగాణ భావి తరాలకు రావాలని మనమందరం కూడా మనవంతు కృషిగా మనం చేస్తూ భావి తరాలు బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ ముందుకెళ్ళడానికి మనం కూడా ఏమైనా చేయగలమా, మనవంతుగా ఏమైనా కృషి చేయగలమా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ముఖ్యంగా మీరు ఉపాధ్యాయులు, మీరు ఎంతో చేయొచ్చు. తెలంగాణ వచ్చింది వదిలిపెట్టారనకుండా మీరు ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్ది వారు బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయడానికి మీరే ముఖ్యులు. కాబట్టి కంపల్సరిగా మీరు ఆలోచన చేసి విద్యార్థులను ముందుకు నడిపించి మన సాయి గ్రామర్ స్కూల్ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు మీకందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.